నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. ఏడాది కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తన ఖాతాలో వేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా పొందుర్తి వద్ద ఈ నెల 29న జరగబోయే దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గంప గౌర్ధన్, జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. 29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశామన్నారు. బీఆర్ఎస్ నాయకులతో పాటు యువకులు కూడా భారీ సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా అమరవీరుల స్తూపాలను పూలతో అలంకరించాలని కోరారు. ముఖ్యంగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం సింహారెడ్డికి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆయన వయసుకు అనుభవాన్ని చూసి పదవులు ఇచ్చారని, ఆయన విశ్వాసం లేకుండా పోచారం కాంగ్రెస్ పార్టీలో చేయడం సిగ్గుచేటన్నారు. బాన్స్వాడ టార్గెట్ గా తీసుకుని బాన్స్వాడ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ చేసిన త్యాగాలను ఈ నెల 29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమంలో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలని జిల్లా నాయకులను కోరారు. బాన్స్వాడ నుంచి పార్టీ పోయిందని, పోతుంది, నాతోనే పార్టీ పోతుందని మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించిన పార్టీ నువ్వు ఒక్కడివే పోయినా కానీ పార్టీ మాత్రం పదిలంగా ఉందని చెప్పడానికి ఇక్కడికి వచ్చిన మరి బాన్స్వాడ నాయకులకు ప్రత్యేకంగా అందరికి కూడా మరొకసారి జై తెలంగాణ. తెలంగాణ అమరవీరులకు ఘనమైన పాఠశాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఇదే తాడువాయి గురుకుల పాఠశాలకు వచ్చినప్పుడు కామారెడ్డికి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనుకుంటా. ఆ పాఠశాలకు వచ్చినప్పుడు అక్కడ 9వ తరగతి చదువుతున్న 8వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి, ఇక్కడ సిరికొండ పాకాల ఈ ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయితో కరచాలం చేసినప్పుడు మీ అమ్మాయి చేతులు ఇంత గట్టిగా ఉన్నాయి ఏందని చూస్తే, సార్ నేను మరి స్కూల్లో ఉన్నప్పుడు చదువుకుంటా, ఇంటికి పోతే కూలి పని చేస్తా మా మమ్మీ డాడీతోని ఆ అమ్మాయి చెప్పడం. అలాంటి అమ్మాయిలు వందల వేల మంది నాకు తారసపడ్డం. మరి వాళ్ళందరినీ కూడా నేను ట్రైన్ చేసి మరి హిమాలయ పర్వతాలకు పంపిస్తే వాళ్ళక్కడి నుండి ఎవరెస్ట్ శిఖరం ఎక్కి తెలంగాణ రాకముందే ఈ గులాబీ జెండాను కేసీఆర్ గారు మీటింగ్ ఏ విధంగా జరపాలని చెప్పడం అంటే ఇక నెమలికి నాట్యం నేర్పినట్టే ఉంటది. సో అందుకొరకు మీ అందరికీ తెలుసు, మీటింగులు, ఇట్లాంటి మీటింగులు వందలు వేల మీటింగులు మీరు 25 సంవత్సరాల ప్రస్థానంలో చేసి ఉంటారు. కానీ ఇంతకుముందు జరిపిన దీక్షా దివస్కు, ఈ దీక్షా దివస్కు ఒక ప్రత్యేకమైన మరి స్థానం ఉన్నది. ఎందుకంటే 14 సంవత్సరాలు ఉద్యమం చేసి, వీరోచిత పోరాటం చేసి, ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను 10 సంవత్సరాలు దాదాపుగా పరిపాలించి మొట్టమొదటిసారిగా మనం ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఈ 25 సంవత్సరాల్లో చాలా మంది యువతులు వీళ్ళందరూ కూడా ఈ పార్టీతో కనెక్ట్ అయినరు, ఉద్యమంతో మమేకమైనరు. దాని తర్వాత 10 సంవత్సరాల ఇకను మరొకసారి తెలంగాణ సమాజానికి చెప్పే ఒక సువర్ణ అవకాశంగా ఈరోజు మన పార్టీ దీన్ని భావించింది. కాబట్టి ఈరోజు ఈ దీక్షా దివస్కు చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉన్నది. అందుకొరకు దయచేసి దీంట్లో కార్యకర్తలు మాత్రమే కాకుండా యువతరాన్ని కూడా తీసుకురావాలన్నది పార్టీ ఉద్దేశం. దయచేసి మీరందరూ కూడా పెద్దలు గుర్తించాలి. మన పార్టీ కార్యకర్తలు ఏ విధంగా వస్తారు, కానీ యువకులు, ఈ శాఖ మంత్రి చిదంబరం, కేంద్ర హోంశాఖ మంత్రి గారు చిదంబరం గారు తెలంగాణ మరి ఏర్పాటుకు సన్నాహాలు మొదలైనాయని చెప్పేసి వారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు తర్వాతనే మరి కేసీఆర్ గారు తన నిరాహార దీక్షను విరమించిండ్రు. సో అందుకొరకు ఆ డిసెంబర్ 9వ తారీఖు నాడు మేడ్చల్, ఇంకా రాష్ట్రంలో ఎక్కడ జరిగేది అందరూ కూడా మేడ్చల్కి రావాలనేది పార్టీ మళ్ళీ సపరేట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో ఆ మేడ్చల్ 2009 నవంబర్ 29 నాడు 2001 నుంచి 9 వరకు ఎన్ని కార్యక్రమాలు తీసుకొని ఉద్యమాన్ని ప్రజలతో మమేకమై తీసుకెళ్ళినా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసానికి ఇక చివరగా ఒకే ఒక ఆయుధం ఉపయోగిస్తానని తాను కేసీఆర్ సచ్చుడో తెలంగాణ దానికి ఈ సన్నాహక సమావేశానికి పార్టీ పరిశీలకులుగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు సీనియర్ ఐపీఎస్
అధికారిగా పనిచేసి మన పార్టీలో చేరినటువంటి పెద్దలు ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా సభా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ముజీబుద్దీన్ గారికి, సీనియర్ మాజీ శాసనసభ్యులు హనుమాన్ షిండే గారికి, నా మిత్రులు మాజీ శాసనసభ్యులు నల్లమడుగు సురేందర్ గారికి, అదేవిధంగా ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ సీనియర్ నాయకులు సోదరులు దఫేదార్ రాజు గారికి, అదేవిధంగా సోదరిమణి సుమిత్ర ఆనంద్ గారికి, ప్రేమ్ కుమార్ ఎక్స్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి, వేణుగోపాల్ గౌడ్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి మిగతా మిత్రులందరికీ ఈ కార్యక్రమం చేయాలి కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలని దానికి అనుగుణంగానే ఈ సన్నాహక కార్యక్రమం మన పార్టీ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇలా ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందుకే ముఖ్య నాయకులనే పిలవడం జరిగింది. మనం అందరం చర్చించుకొని ఇందాక షిండే గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున ఇలా సంవత్సరం, బహుశా ఇంకొక వారం రోజులు అయితే మన ప్రభుత్వం పోయి 1 సంవత్సరం కాలం గడిచింది. దీన్ని పెద్ద ఎత్తున అందరం ఛాలెంజ్గా తీసుకొని జిల్లా కేంద్రంలో ఈ దీక్షా దివాసును ప్రజలకు మళ్ళీ తెలియజేయాలి. ఈ చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియాలి, కొత్తగా వచ్చినటువంటి పిల్లలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది కార్యక్రమం ఛాలెంజ్గా తీసుకుంటా ఉన్నాం. దానిలోనే ముఖ్య నాయకులు అలంకరించుకోవాలి. అంటే ఫ్లెక్సీల ద్వారా కానీ, బంటింగ్ల ద్వారా కానీ, అదేవిధంగా జెండాలు కట్టేసి వివిధ కార్యక్రమాలు ముందుగా ఏదైతే తెలంగాణ తల్లికి ముందుగా అలంకరించి ఆ కార్యక్రమం చేపట్టాలని మొత్తం విషయాలు సవివరంగా తెలుపుతారు మన ఇన్ఛార్జ్ గారు. అంతకుముందు ఈ కార్యక్రమ నిర్వహణ గురించి ముఖ్యమైన సూచన ఇవ్వాల్సిందిగా ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు పెద్దలు నల్లమడుగు సురేంద్రన్న గారికి 2 నిమిషాలు మాట్లాడారు. అనంతరం మీడియాతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. గత ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, గత ప్రభుత్వం చేసిన పథకాలను తన ఖాతాలో వేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో నాయకుడు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలేదన్నారు. గురుకుల పరిస్థితి దారుణంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకుంటోందని, ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించి తప్పు చేశామని ప్రజలు కోపంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సురేందర్, హనుమాన్ షిండే, జిల్లా మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నవంబర్ 29 నాడు జరగబోయే దీక్షా దివస్ కార్యక్రమానికి ఇదొక సన్నాహక సమావేశం. ఈ సన్నాహక సమావేశంలో మరి పార్టీ సీనియర్ నాయకులు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు శ్రీ గంప గోవర్ధన్ గారు, జుక్కల్ మాజీ శాసనసభ్యులు శ్రీ హనుమాన్ షిండే గారు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించడం జరిగింది. ఆ రోజు నుంచి తెలంగాణ అంతా కూడా ఒక ఉవ్వెత్తున ఒక కెరటంలా లేచింది. తెలంగాణలో గ్రామాన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి రగిలింది. దాని తర్వాతనే మరి తెలంగాణ కళ అనేది సాకారమైంది. సో అందుకొరకు దీక్షా దివస్ నవంబర్ 29 నాడు తెలంగాణ ఆవిర్భావం కోసం కేసీఆర్ గారు ఏ సాహసానికైతే సిద్ధపడ్డారో ఆ సాహసానికి సిద్ధపడ్డ రోజులో దీక్షా దివస్గా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా జరుపుకుంటారు. అందులో భాగంగానే కామారెడ్డిలో కూడా నవంబర్ 29 నాడు ఉదయం 11 గంటల జరిగింది. దానికి నేను కేటీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అందుకొరకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ మీటింగ్కు రాలేని వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ మీటింగ్కు రాలేని వాళ్ళు మీ ఇళ్లలో అయినా కూడా కేసీఆర్ గారి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. వారి కళ్ళాలలో కూడా త్యాగాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ ఆ రోజు కేసీఆర్ గారు త్యాగం చేయకపోయి ఉంటే మరి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఆంధ్ర భూస్వాముల కబ్జా నుంచి తెలంగాణ విముక్తి అయ్యేది కాదు, ఆ దోపిడీ నుంచి విముక్తి అయ్యేది కాదు. ఈరోజు తెలంగాణ బిడ్డలందరూ కూడా స్వేచ్ఛావాయువు ఉద్యమ పార్టీ రాబోయే రోజుల్లో భారతదేశానికే దిక్సూచిగా కాబోతున్న పార్టీ ఇది. మరి ఈ పార్టీ ఎవరో ఒకరిద్దరు వెన్నుపోట్లు పొడిచిందనో లేకపోతే పెరికి బందలో అవకాశవాదులు ఈ పార్టీని మోసం చేసిందనో ఈ పార్టీకి వెనక్కి తగ్గే పార్టీ కాదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ కబద్ధ హస్తాల నుండి, ఈ బీజేపీ కుట్రల నుండి
ఈ పార్టీ మరి తెలంగాణను రక్షించబోతుంది. అందుకొరకే మరి దీక్షా దివస్ను అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని పిలిపిస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. కాంటా చేసిన తర్వాత సంబంధిత రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు. నిజాం సాగర్ మండలం వెల్గనూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన దొడ్డు ధాన్యాన్ని కాంటా వేసిన తర్వాత సంబంధిత రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు. అదే సమయంలో ట్యాబ్ ఎంట్రీ కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. రబీ సీజన్లో జొన్న పంట సాగు చేస్తామని రైతులు కలెక్టర్కు తెలిపారు. నిజాం సాగర్ ప్రాజెక్టు నీరు గ్రామానికి దగ్గరగా ఉన్నప్పటికీ సాగు త్రాగునీటికి ఉపయోగంలో లేదని చెప్పారు. మిషన్ భగీరథ బావులో బావు నీరు తాగుతున్నామని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలో అన్నింటికన్నా ప్రాముఖ్యమైనదని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. ప్రతి పౌరునికి రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన ఉండాలన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్ర చాలా గొప్పదని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి ఆమోదం తెలిపి నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో రాజ్యాంగానికి మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశిక చదివి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటుపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రపంచంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనదన్నారు. 75 ఏళ్లు గడిచినా ఇంకా పాలన ప్రజాస్వామ్యయుతంగా జరుగుతోంది అంటే రాజ్యాంగ గొప్పతనమని చెప్పారు. నేటి తరం ప్రతి పౌరునికి రాజ్యాంగం గురించి పూర్తిగా అవగాహన ఉండాలన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో ఎంతో మంది కృషి చేశారని, అందరిలో అంబేద్కర్ పాత్ర గొప్పదని గుర్తు చేశారు. అవకాశాలు సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి మన రాజ్యాంగ జై భారత రాజ్యాంగం. పరిస్థితిలో మనం అందరూ కూడా గ్రాడ్యుయేట్ రోడ్డు నేనంత కాదు కానీ మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు ఒక మంచి కానుక అందిస్తున్నామని వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వడ్లకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 బోనస్ అందిస్తున్నామన్నారు. బోనస్ అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోని ముందు స్థానంలో ఉందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్దూర్ మండలం అంబం గ్రామ పంచాయతీలోని లక్ష్మీపూర్ క్యాంపులో మెటల్ రోడ్డుకు వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం మాట్లాడారు. రాష్ట్రంలోని అత్యధికంగా వడ్లను కొనుగోలు చేసిన నియోజకవర్గంగా బాన్స్వాడ మొదటి స్థానంలో ఉందన్నారు. కొంతమంది దళారులకు ధాన్యాన్ని విక్రయించినా గానీ బాన్స్వాడ నియోజకవర్గంలోని 1 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటాలు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సన్న వడ్లు పండించిన రైతులు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర కాకుండా అదనంగా 50 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ దిగుబడి వచ్చే నియోజకవర్గంగా బాన్స్వాడ ఉండడం పట్ల రైతులను అభినందించారు. ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో పంచాయతీరాజ్ రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం కొత్తగా మంజూరు చేయబడినటువంటి పనులలో మన ఇదొక పని. అక్బర్ నగర్ లక్ష్మీపూర్ క్యాంప్ రోడ్డు, దీనికి ₹1 కోటి మంజూరు చేసిన తర్వాత ఇవాళ టెండర్ పిలుస్తున్నారు. ఇవాళ టెండర్ పిలుస్తున్నారు. దాని ప్రకారంగా పనులు కూడా త్వరలోనే ప్రారంభించి మీకు సౌకర్యం కలిగిస్తామని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా రైతులకు ఒక మంచి కానుక. రైతుకు కనీస మద్దతు ధర 2000 సివిల్ సప్లైస్ అందరి సహకారంతో
అత్యధికంగా వడ్లను కాంట పెట్టినటువంటి కాన్స్టెన్సీ మన బాన్సువాడ కాన్స్టెన్సీ. ప్రైవేట్ పోయేది పోతూ 3 నవంబర్ నుంచి నేను బాలరాజు గారు ప్రారంభం చేసిన తర్వాత 3 నవంబర్ నుంచి ప్రారంభం చేస్తే 23 తారీఖు వరకు మొన్నటి వరకు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటలేదు మన కాన్స్టెన్సీలో. 1,00,000 బయట కాంటాలు పోను. ఈ 1,00,000 క్వింటాలకు 1,00,000 టన్నులు అంటే 10 లక్షల క్వింటాలకి 500 కాడికి కేవలం బోనస్ 50 కోట్లు వచ్చింది బాన్సువాడ కాన్స్టెన్సీ. ఇంకెవరికైనా మిగిలి ఉంటే కూడా వారికి కూడా త్వరలోనే బోనస్ వస్తుంది. మరి రెండో పంట చూస్తుంటే నాటు మొదలైపోయినాయి. కొన్ని జిల్లాలో ఇంకా కాంటలే కాలేదు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. సమగ్ర కుటుంబ సర్వే 99% పూర్తయిందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. డేటా ఎంట్రీ 1,00,000 కుటుంబాలు దాటిందని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులపై ఒక కన్నేసి ఉంచాలని ఇన్ఛార్జీలను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి MRO కార్యాలయంలో సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే ఇప్పటి వరకు 99 సర్వే జరిగిందన్నారు. మండలాల్లో డాటా ఎంట్రీ కొనసాగుతోందని, ఆ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయో పరిశీలించామని చెప్పారు. డాటా ఎంట్రీలో ఒకవేళ ఆధార్ కార్డు నెంబర్లు పేరు తప్పుగా ఉంటే ఎంట్రీ అవుతుందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, నీటి సౌకర్యం ఎలా ఉందో విద్యార్థులను అడిగి
అడిగి తెలుసుకున్నారు. బియ్యము, పప్పులు తదితర వస్తువులు ఎక్కడ ఉంచుతున్నారని మధ్యాహ్న భోజన నిర్వాహకులను అడిగారు. నీటి సౌకర్యం లేదని తెలిసిన వెంటనే నీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇంట్లో 2 కుటుంబాలు చేయండి సార్. నెంబర్ అలా కలిగి చేసేసాం కదా ఇచ్చారు ఒకసారి. మీరు ఈ ఇక్కడ వేసిన నెంబరు 3 డిజిట్ నెంబరు ఈ నెంబర్ కదా పర్టికులర్గా ఈ రోజు చేస్తారు అలా ఏమైనా అది మిగిలిన ఐటమ్స్ రిమైనింగ్ ఈ ఆయిల్ ఇవన్నీ ఎక్కడ ఉంచుతారు మీరు? ఆయిల్ రూమ్లో పెట్టింది సార్. ఎందుకంటే అక్కడ ఒకసారి పెట్టి ఇక్కడే పెట్టాం. అక్కడ కుకింగ్ తర్వాత తెచ్చుకొని పెట్టి ఎవరు అంటే ఇవి పప్పు అవి ఎక్కడ ఉంచుతారు? మేము కడగరా అంటే ఏ రోజు సుమారుగా కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. సో 99% వరకు కంప్లీట్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు ఏవైతే ఎన్యూమరేషన్ బ్లాక్స్లో సర్వే కంప్లీట్ అయిందో ఆ ఎన్యూమరేషన్ బ్లాక్స్ డేటా ఎంట్రీ అనేది మన జిల్లాలో అన్ని మండలాలు అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా కొనసాగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు దర్పల్లి మండలంలో కూడా ఈ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించడం జరిగింది. సో మనకి డేటా ఎంట్రీ అనేది మనము మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదేవిధంగా ఎన్యూమరేటర్స్ ప్రెజెన్స్లో చేస్తూ ఉన్నాము. మన జిల్లాలో కూడా ఇంతవరకు సుమారు 1 lakh+ ఫ్యామిలీస్ది డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ డేటా ఎంట్రీ November 30కి కంప్లీట్ చేసే విధంగా మనము ప్లానింగ్ చేసుకున్నాము. సో మున్సిపాలిటీలు మండలాల్లో కూడా ప్యారలల్గా డేటా ఎంట్రీ అనేది కొనసాగుతుంది. స్త్రీలపై గృహ హింసలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ అన్నారు. నేటి సమాజంలో మహిళలు అనేక సామాజిక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ వీటన్నింటినీ అరికట్టే ప్రయత్నం చేయాలని కోరారు. అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేకం దినం సందర్భంగా కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు వరల్డ్ NGO ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీలు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. స్త్రీలపై గృహ హింసలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువగా అవుతున్నాయన్నారు. ఆత్మన్యూనత భావనానికి లోనే స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ వీటన్నింటినీ అరికట్టే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ ర్యాలీ కామారెడ్డి జిల్లా కోర్టు నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించారు. మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ రోజు ఒక్క రోజే కాదు, అందుకోసము చట్టాలు ఉన్నాయి, అందుకోసము షీటింగ్స్ ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి, సఖీ కేంద్రాలు ఉన్నాయి. ఆర్గనైజేషన్ వాళ్ళకి అట్లాగే అందరికీ శుభాభినందనాలు. ఈరోజు నెక్స్ట్ ఉమెన్ డే జరుపుకుంటున్నాం. ఈ ర్యాలీ తీసి దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అంటే మనం ఉమెన్ మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి ప్రతిరోజు, ప్రతి గంటకి వాటిని తగ్గించే నిర్మూలన చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లాగే మరి ఈ ఉమెన్స్ ఆర్గనైజేషన్ రూరల్ డెవలప్మెంట్ వారు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.